హాయ్ అండి. అందరికీ నమస్తే. తుఫాన్ ఇంకా ఉంది అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కొంచెం సురక్షిత ప్రాంతాలకి వెళ్ళి చేరుకోండి. పోయింది అని అనుకుంటున్నాం. ఇంకా ఉంది అని కూడా చెప్తున్నారు. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఇంకే ఉపద్రవం రాకుండా ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇంత బీభత్సం మన కళ్ళ ముందు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రక్క నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ఏదో ఒక సైడ్ జరుగుతూనే ఉంది. కానీ దీనికి మనం ఏమీ చేయలేకపోతున్నాం. ప్రకృతికి ఎదురెళ్ళే సాహసం ఏ మనిషి చేయలేడండి. మన వల్ల కాదు. మనం దైవాన్ని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం. అక్కడ ఏమైనా చేసేవి ఏమైనా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే అటువంటి మన నాయకులందరూ తీసుకుని ఆ పనిని పూర్తి చేసి ప్రజలకు ఇటువంటి ముప్పులు ముందు ముందు రాకుండా కట్టడి చేస్తారని ఆశిద్దాం. గేట్లు ఎవరో ఎత్తేసారటండి. లేకపోతే ఎంత బీభత్సం కాకపోనట. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎవరి పర్మిషన్తో ఎవరు ఎత్తారో అయితే మనకైతే తెలియదు. మొత్తం మీద ఆ వాటర్ అంతా కూడా ఊళ్ళోకి వచ్చేసిందన్నమాట. ఇంత పెద్ద మహానగరమైన విజయవాడ పరిస్థితి ఎలా ఉందంటే, నదులు సముద్రాలు ఉన్న పరిసర ప్రాంతాలు ఎప్పటికైనా కూడా ఇటువంటి ముప్పుకి గురి కావాల్సిందే అండి. ప్రళయం విలయతాండవం చేసినప్పుడు ఆ నదులున్న చోట తప్పదండి. అందుకే మనం ముందు జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా వర్ష సూచన చెప్పగానే మనం కొంచెం మన ఏర్పాట్లలో మనం ఉండాలి. ఎంతమందికని ఎవరు వచ్చి సహాయం చేస్తారండి పాపం. ఎంతమంది చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతమందికని చేస్తారు. మాకు చేయలేదు, మమ్మల్ని చూడలేదు, మమ్మల్ని పట్టించుకోలేదంటే అక్కడ చూసేంత పరిస్థితి ఉండదన్నమాట. బ్రహ్మంగారు చెప్పినట్టు కృష్ణవేణి ముక్కు పుడక అమ్మవారి మొక్కుకుంది కదా కనకదుర్గమ్మకి, అది అందుకుందంటే మనం ఏమీ చేయలేము. పక్క రాష్ట్రాల్లో కూడా చాలా చాలా వరదలు వచ్చినాయి, తగ్గినాయి. ప్రజెంట్ ఇంకా కూడా ఆ బురదల్లోనే ఉన్నారు వాళ్ళు. రాజస్థాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అక్కడ కూడా ఇంకా వరద ప్రవాహాలు జరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఏం చేయగలం? మన వరకు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే చిన్న చిన్న వాళ్ళం పెద్ద పెద్ద సహాయాలు ఏం చేయగలం? మన వరకు వస్తే మనకు తోచింది మనం కూడా సహాయం చేద్దాం తప్పకుండా. రైతన్నకి అన్నం పెట్టే ఈ ఎద్దు కూడా చూసారా నీటి ప్రవాహంలో ఎలా కొట్టుకుపోతుందో. ఎన్ని గేదెలు కొట్టుకుపోయినాయండి. అవి ఎక్కడో గట్టు దగ్గర ఆగితే ఎవరో తీసి వాటిని గడ్డి వేసి నీళ్లు పెట్టి కట్టేసి ఉంచారన్నమాట. ఆ నోరు లేని మూగజీవాలు అంబా అని అరవలేని పరిస్థితిలో కూడా అలా ఉన్నాయన్నమాట అండి. ఒక చోట అయితే ఒక వీడియో చూశాను. ఆవుని గేదెను ఆ మొసలి పట్టేసుకుంటుంది అనమాట. తోక పట్టేసుకుంది. అదేమో వదిలించుకోలేకపోతుంది. మూగజీవుల ప్రేమ అంటే చెప్తున్నాను, మాట రాకపోయినా. ఆ గట్టు మీద చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా పశువులు. అవన్నీ కూడా తల ఊపి వచ్చి వచ్చి తల ఊపుతున్నాయండి. అవి చూస్తే నిజంగా హృదయం ద్రవించిపోయిందండి. అది రావడానికి లేదు. ఈ లోపల పెద్ద ఏవో అడవి నీటి ఏనుగులు లాంటివి వచ్చి వాటిని తరిమితే అప్పుడు మొసలి వదిలేసిందనమాట. అలా జంతువుల్లో కూడా చాలా ప్రేమ ఉంటుందండి. పశువు అంటాం కానీ పశువుకి కూడా చాలా విశ్వాసం ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంట్లో చిన్న చిన్న కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు పెంచుకునేవి చనిపోతేనే అంత బాధపడుతున్నాం. పశువులు, దూడలు చనిపోతేనే బాధపడుతున్నాం. కళ్ళ ముందు మనుషులు, తల్లిదండ్రులు, పిల్లలు ఇలా పోతుంటే ఇంకా వాళ్ళ బాధ, వాళ్ళ కడుపు కోత ఇంకా చూస్తుంటే మన మనసంతా వికలమైపోతుందన్నమాట. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు తేరుకుని ఆ పరమేశ్వరుడు ఎప్పుడు అందరినీ ఆనందంగా ఉంచుతాడో. బురదలో వేశారండి హెలికాప్టర్లోంచి మొన్న ఇవి. బురదలో వేస్తే ఆ బురదలో పడ్డ వాటి కోసమే పాపం అందరూ వచ్చి చేతులు చాచి ఆ ప్యాకెట్స్ తీసుకుంటుంటే చాలా బాధ అనిపించింది. ఎంత సంపాదన ఉన్నా కడుపుకి తినడానికి ఇంత అన్నమే కావాలండి. కోటీశ్వరుడైనా అన్నమే తింటాడండి. కానీ ఈ మహానుభావుడు ఎవరో కడుపుకి ఇంత అన్నం పెడుతున్నాడు.
హ్యాట్స్ ఆఫ్ అండి, నిజంగా ఆయనకి చేతులు ఎత్తి నమస్కరించాలి. అలాంటి మహానుభావులు ఇంకా ఇంకా వీధికి 2, 3, 4 పుట్టుకు రావాలండి. మనలో ఆ చైతన్యం రావాలి. ఆయన చాలా అంటే చాలా మందికి చాలా హెల్ప్ చేశారు ఆయన. ఇగో ఈ గేదెలు ఇక్కడికి వచ్చినాయి కదా, ఇవి ఇక్కడ పెట్టి ఇలా చేశారు. ఇక్కడ వీళ్ళు ఈదుకుంటూ కష్టపడి ఒక అతన్ని కాపాడగలిగారు. వీళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకి నెమ్మదిగా చేరుకుంటున్నారు. ఈ లారీలు అయితే మొన్న అనమాట అండి. ఇంకా ఆ డ్రైవింగ్ సీట్ అంతా మునిగిపోతుంది. డ్రైవర్ మెల్లిగా పైకి ఎక్కుతున్నాడు. తర్వాత ఏమైందో ఇంకా మనకు తెలియదండి. ఆ పరమేశ్వరుడు ఏం రాశాడో అతని నుదుట తెలీదు. బ్రతికే వాళ్ళు ఉంటే ఎక్కడో చోట కొట్టుకెళ్ళిపోయి ఏదో గట్టుకు చేరొచ్చండి వాళ్ళకి ఆయుష్ ఉంటే. కానీ మనం ఎంతసేపు కూడా ఇతరులకు మంచి చేయాలనే చూడండి అందరూ కూడా. మన స్వార్థం కోసం ఎప్పుడు ఎవరిని కూడా వంచొద్దు. అది ఎప్పుడు మనకి ఉపయోగపడదు. మన పాపం చిట్టా రాస్తూనే ఉంటాడు పైన, ఎవరి పాపం ఎవరి పుణ్యం ఎంత అనేది. ఇచ్చోటి కర్మ ఇచ్చోటే, మనం ఎక్కడ చేసిన కర్మ అక్కడే అనుభవించాలండి. కానీ ఒక్క పాపాత్ముడు చేసిన కర్మకి ఒక 100 మంది బలైపోతున్నారు. సహవాస దోషం అంటారు కదా, మానవుడే జన్మించినందుకు పక్కవాడి పాపాన్ని కూడా మనం కూడా తీసుకుని పుణ్యం చేసేవాళ్ళు ప్రత్యేకించి ఉన్నారని నేను చెప్పట్లేదండి. అందరం పాపపుణ్యాలు చేస్తూనే ఉంటాం, తెలిసి చేస్తాం తెలియక చేస్తాం. కానీ పక్కవాడి నాశనాన్ని కోరుకునే అంత పగ కక్ష మీకొద్దు. అదొక్కటి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి. ఈరోజు చనిపోతే రేపటికి రెండో రోజు అండి. మనిషి భూమి మీద ఈ ఊపిరి ఉన్నంతసేపే, ఈ దేహం ఆరోగ్యంగా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నంతసేపే మనకు విలువండి. చనిపోయాక మన దగ్గర వాళ్ళు కూడా మనం ముట్టుకోవడానికి భయపడతారు. మన పిల్లలు, మనకు సంబంధించిన మన కన్నవాళ్ళు కూడా మనల్ని ముట్టుకోవడానికి భయపడతారండి. మనం ఇంకప్పుడు మన పేరుతో మన వరుసతో ఉండవండి. ఒక శవం, మనకేం పేరు పెడతారనుకుంటున్నారు? అప్పుడు శవం అని పెడతారు. ఆ శవం అయ్యే ఈ శరీరాలకి ఎందుకండి ఇంత కక్ష కార్పణ్యాలు చెప్పండి. అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు ఒక 10 విన్నాం అనుకోండి, అందులో కనీసం 2 పాటించగలుగుతాం కదా. మంచిని ఎప్పుడు వింటూనే ఉండండి. ఊళ్ళో దేవాలయాలకు వెళ్తూ ఉండండి. దీపారాధన ఇంట్లో చేసుకుంటూ ఉండండి. పక్క వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉండండి. ఇంతకంటే మనం చేసేది ఏం లేదు. వీళ్ళందరూ ఆపదలోంచి గట్టెక్కాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎవరికి ఏ ఆహారం కొరత లేకుండా పరమేశ్వరుడు అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరి కడుపులో నిండాలని, వాళ్ళ బాధ తీరాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ ఆల్.